పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే విజయచంద్ర సూచన మేరకు నియోజకవర్గ కేంద్రంలో ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వారికి పండ్లు పంపిణీ చేశారు. బైపాస్ రోడ్లోని షిరిడి సాయి మందిరంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్న మంత్రి లోకేష్ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు శక్తిని ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు. హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు. లోకేష్ బాబు. హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం. వర్ధిల్లాలి. చంద్రబాబు నాయకత్వం. వర్ధిల్లాలి. చంద్రబాబు నాయకత్వం. వర్ధిల్లాలి. చంద్రబాబు నాయకత్వం. వర్ధిల్లాలి. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. బాబా అందరూ కూడా శ్రీ సాయినాథ ఐసాయ దిగంబర అక్షయ రూపవతార సర్వహియాపకరు సిద్ధిసార అనసూయాద్రి కుమార మహారాజేవ కాశీ స్నాన జప ప్రతి దివసి వల్హామురతి దేవి నిర్మల నది ప్రముఖ జలప్రాది ఇస్లామాహురదేశి ఐసాయ అన్ని రకాలుగా ముందుండి నడిపిస్తున్నటువంటి మన యువ నాయకుడు, ప్రీతం నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన పార్వతీపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఓనెల విజయచంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పార్వతీపురం పార్టీ ఆఫీస్లో కొన్ని సేవా కార్యక్రమాలు, అలాగే కార్యక్రమాలు మన యువ నాయకులు మన లోకేష్ బాబు గారు జన్మదిన వేడుకని జరుపుకోవడం మన నియోజకవర్గం అందరికీ కూడా ఆనందదాయకం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం మన యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగలం పేరుతో ఆ రోజు పాదయాత్ర చేశారు. అలాగే ఈరోజు సభ్యత్వాలు 1 కోటికి పైగా సభ్యత్వాలు చేసి అందరినీ చేసి అందరి బాగోగులు, అందరి యొక్క సమస్యలు తనదైన శైలిలో అంటే పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అలాగే మన కావలసిలో ఉన్న మన నియోజకవర్గ గౌరవనీయులు ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకమని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం